నమస్తే డిఎన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ముఖ్యంగా మన సబ్జెక్ట్ ఏంటంటే ఎంతో చరిత్ర కలిగిన గట్కేసర్. దానికోసం మనం చెప్పుకోవాలనుకుంటున్నాము. ఒకప్పుడు గట్కేసర్ అంటే ఎంతో పేరున్నది, వరంగల్ హైవేకే ఉంటుంది ఇది. అయితే ఈ గట్కేసర్ ప్రాంతానికి నుంచి సుమారుగా 2 మంత్రులు, 2 జడ్పీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. అలాగే 40 ఊర్లు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 3 మున్సిపాలిటీలు అయినాయి. ఇప్పుడు రాను ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్లో కలవడం జరిగింది. ఇంత చరిత్ర గట్కేసర్కు. అలాగనే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ఎమ్మంపేటలో, ఒకటి వెంకటాపురంలో, ఒకటి గట్టి మైసమ్మ. ఇంత పవిత్రమైన టెంపుల్ కూడా ఉన్నాయి. ఇంత పవిత్రమైన టెంపుల్ ఉన్న ప్లేస్లో ఇంత చరిత్ర కలిగిన గట్కేసర్కి ఒకటే గ్రహణం పట్టింది. ఆ గ్రహణం ఏంటంటే గట్కేసర్ ప్రజలకి మన ముందుంది. అది ఏంటంటే రైల్వే బ్రిడ్జు. ఈ రైల్వే బ్రిడ్జు సుమారుగా 18 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఇది 18 ఏళ్ళకి స్టార్ట్ అయ్యి కొంచెంగా పని జరుగుతుంది. ఈ పని జరగడం వల్ల ప్రధాన రహదారి ఇక్కడ కరీంనగర్ పోవాలంటే గట్కేసర్ నుంచి వెళ్ళాలి, ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కలిసి. అలాంటిది ఆ రైల్వే బ్రిడ్జ్కు ఏమైంది అనేది ఆ భగవంతుడు తెలుసు. ఎందుచేతంటే ఒక కాంట్రాక్టర్ మారాడు, తర్వాత ఇంకో కాంట్రాక్టర్ వచ్చాడు. కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సాయం చేశారు. స్థానికంగా చైర్మన్ గారు కూడా దాని మీద గట్టిగా పనిచేస్తున్నారు. మళ్ళా అపోజిషన్లో ఉన్నవారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా, మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గారు కూడా పనిచేస్తున్నారు. అలాగే జేఏసీ వారు కూడా పనిచేస్తున్నారు. రకరకాల అన్ని కుల సంఘాలను, అలాగే యూత్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇంతమంది పనిచేసినా కూడా గట్కేసరికి ఏదో ఒక శాపం కలిగింది. శాపం వల్ల ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే లేదు. ఎందుచేత అయితే లేదు అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే, ఒకరు చేస్తే ఒకరికి పేరు వస్తుందని, ఒకరు చేస్తే ఇంకొకరికి పేరు వస్తుందని, ఒక కమిటీగా లేక, ఐకమత్యం లేక జరుగుతుందని చెప్పి గట్కేసర్ లోకల్లో ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా అధికారుల, రాజకీయ నాయకుల మీరందరూ గమనించి ఈ గట్కేసర్ బ్రిడ్జ్ కోసము శాశ్వతలా కృషి చేసి పనిచేయాలని చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం అయిపోయింది. మనం అనుకుంటాం కదా, ఏమి పోయింది తోక వీలింది అన్నట్టు. ఒక 10% పని ఉంది. ఆ 10% పని మీరు ఎలా చేస్తారో మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి, అధికారం ఉపయోగించి అందరూ కలిసి దానికోసం పాటుపడితే గట్కేసర్ ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ గట్కేసర్కి నిరాదీక్ష చేశారు, ర్యాలీలు తీశారు, ధర్నాలు చేశారు, రకరకాలుగా చేశారు. దీనిపైన చివరిగా పాట రూపంలో కూడా మన ఛానల్ ద్వారా ఒకరు డొనేట్ చేసిన వాళ్ళు దేవానంద్ గారు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా పాట ద్వారా కూడా మనము నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. నమస్తే.